నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్యపై చంద్రబాబు ఆరా. సుబ్బారావు పెద్ద కుమార్తె నిత్యకు అండగా ఉంటానని భరోసా. రెండు రోజుల్లో 4 సార్లు లోకేష్ కాన్వాయ్ తనిఖీలు. వైకాపా నేతలు ఎందుకు పట్టించుకోవటం లేదని అచ్చెన్న ప్రశ్న. రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న కోడ్ ఉల్లంఘనలు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న వైకాపా నేతలు. సాక్షి పత్రికపై 20 కోట్లకు పరువు నష్టం దావా వేసిన పురంధేశ్వరి. సంధ్య ఎక్స్పోర్ట్స్ వార్తపై ఆగ్రహం. అధికార వైకాపాను వరుసగా వీడుతున్న ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ లో చేరిన ఎలిజా, భాజపా గూటికి వరప్రసాద్. ఈడీ లాకప్ నుంచే పాలన సాగిస్తున్న కేజ్రీవాల్. ఢిల్లీలో నీటి సరఫరాకు సంబంధించిన ఉత్తర్వులు జారీ. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. భూదాహానికి కుటుంబాన్ని కోల్పోయిన ఓ బాధితురాలి భవిష్యత్తుకు భరోసా కల్పించారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో సుబ్బారావు ఆయన భార్య చిన్న కుమార్తెతో ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన పెద్ద కుమార్తె నిత్య లక్ష్మీప్రసన్న ఒంటరి అయిపోయారు. రాజంపేట తెలుగుదేశం నేతలు నిత్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదే సమయంలో నిత్యతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఆమెను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. చదువుకయ్యే ఖర్చు పెట్టుకుని నిత్య స్థిరపడే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు, సోదరుని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకి చంద్రబాబు మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయని నిత్య లక్ష్మీప్రసన్న తెలిపారు. నమస్తే సార్, నా పేరు లక్ష్మీప్రసన్న. నేను మా పేరెంట్స్ని కోల్పోయాను ఎస్టర్డే. చంద్రబాబు నాయుడు గారు నాకు భరోసా ఇచ్చారు కాల్ చేసి. ఆయనతో మాట్లాడిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. సో నా లైఫ్ని నేను లీడ్ చేయగలనని ఇంటెన్షన్తో వెళ్తున్నాను. లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నాను. చదువు గురించి కానీ ఇంకా అంత సరే పెట్టుకుంటాను అమౌంట్. లైఫ్లో సెటిల్ అయిన వరకు చూసుకుంటాను అన్నారు అమౌంట్ పెట్టుకుని. థ్యాంక్ యూ సార్. నా మ్యారేజ్ కూడా సరే ఖర్చులో పెట్టుకుంటానని అన్నారు. వైకాపా నేతల వేధింపులు తట్టుకోలేకే చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందని తెలుగుదేశం, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బారావు కుటుంబానిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి వైకాపా ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో సుబ్బారావు, పద్మావతి, వినయ మృతదేహాలకు జనసేన నేతలు నివాళి అర్పించారు. బీసీల ఆస్తుల్ని కబ్జా చేశారని, ప్రశ్నించిన వారిని బలి తీసుకుంటున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. బీసీలంటే జగన్ రెడ్డికి గిట్టదని, సామాజిక న్యాయం మాటలకే పరిమితమా జగన్ అని ప్రశ్నించారు. చేనేత కుటుంబం బలవన్మరణానికి జగన్దే పూర్తి బాధ్యతన్నారు. ఈ ప్రభుత్వం ధాటికి మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి సూసైడ్ లెటర్ కూడా రాసి మరీ చనిపోవడం జరిగింది. వాళ్లకున్న 3 ఎకరాల భూమిని ఈ రెవెన్యూ అధికారులు కబ్జా చేసి, ముఖ్యంగా ఎంఆర్ఓనే లంచాలు తీసుకుని ఎవరి పేరు మీదో రాస్తే అది తట్టుకోలేక ఆ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి సొమ్మసిల్లిపోయి చివరికి ఆ కుటుంబం ఆత్మహత్య పాలైంది. ఇది ఈ ప్రభుత్వం వల్లే. ఇది ప్రభుత్వ హత్యే. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడతాము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎవరికి తెలియకుండా కంప్యూటర్లో ఒక సింగిల్ ప్రెస్ ఆఫ్ బటన్తోని ఒక చేనేత కార్మికుడు భూమి 3 ఎకరాలు కబ్జా చేసేసారు వైసీపీ వాళ్ళు, వైసీపీ లీడర్లు. దానికి మనం చూస్తున్నాము ఇప్పుడు. అది తట్టుకోలేక పాపం బీదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు భూములన్నీ ఎక్కడెక్కడో మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంకా కంటికి కనిపించలేదు. ఎన్ని వందలు, ఎన్ని వేలు, ఎన్ని లక్షల ఎకరాలు ఈ మాదిరిగా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తూ, టైటిలే మార్చేస్తూ, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఇల్లీగల్ యాక్ట్, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్ట్. ఇది దీనివల్ల ఏం జరుగుతుందో మనం చూస్తూ వస్తున్నాం. పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కడెక్కడ ఏ మారుమూల ప్రాంతాల్లో ఎంతమందికి అన్యాయం జరుగుతుందో మనకి అర్థం కావట్లేదు. అప్పుల బాధ తాళలేకే వైఎస్సార్ జిల్లాలో సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారు. 3 ఎకరాల పొలాన్ని అమ్మి అప్పు తీర్చుకుందామనుకుంటే ఆ భూమి ఆన్లైన్లో వేరొకరి పేరుతో ఉన్నందున మనస్తాపం చెంది భార్య, కుమార్తెను చంపి
ఆ తర్వాత సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. సదరు భూమిని ఆన్లైన్లో ఎవరు మార్చారు, అప్పుడున్న రెవెన్యూ అధికారులు ఎవరు అనే దానిపై విచారణ కొనసాగుతుందని వివరించారు. ఆయన అప్పులు చేస్తున్నాడు. 40 lakhs నుంచి 50 lakhs వరకు అప్పులు ఉండొచ్చు అని తేలింది. దాంట్లో 3 ఎకరాల 10 సెంట్లు భూమి ఉందో అది క్లియర్ గా గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ తరపు నుంచి ఏ డికేటీ పట్టా ఇవ్వడం కానీ అది ఏమీ జరగలేదు. కాకపోతే 2015లో ఎవరి ద్వారానో కొద్దిగా మేనేజ్ చేసుకొని ఆన్లైన్ లో తన పేరు వచ్చేటట్టు చేసుకున్నాడు. తర్వాత ఒక 2 weeks లో మళ్ళీ అది ఇంకొకరి పేరుతో మారిపోయింది. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని దాదాపుగా ప్రకటించి జోరు మీదున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు బుధవారం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో సభలు, రోడ్ షోలు చేయనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రచించారు. ఈ నెల 27న పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరిలో పర్యటించనున్నారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో తెలుగుదేశం అధినేత పర్యటన సాగనుంది. సోమవారం, మంగళవారం సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. పోలీసులు పదే పదే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ని తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం లోకేష్ కాన్వాయ్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు సాయంత్రం మరోసారి సోదాలు చేశారు. ఉండవల్లి కరకట్ట వద్ద లోకేష్ కాన్వాయ్ను పోలీసులు ఒకే రోజు 2 సార్లు తనిఖీ చేశారు. మంగళగిరిలోని వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్న లోకేష్ కాన్వాయ్ను ఆపి సోదాలు చేయగా కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీంతో లోకేష్ వాహనం దిగి తనిఖీలకు సహకరించారు. వైకాపా నేతల కార్లు మాత్రం ఎందుకు ఆపటం లేదని లోకేష్ పోలీసుల్ని ప్రశ్నించారు. ఒక్క తెదేపా నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఇచ్చారా అని లోకేష్ నిలదీశారు. సూటిగా ప్రశ్నిస్తున్నా సార్. ఇది ఈ రోజు ఇక్కడనే నన్ను 2వ సారి ఆపుతున్నారు. ఎన్నిసార్లు ఆపుతారు సార్? 10 సార్లు. అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు నన్ను ఆపుతారు, ఎమ్మెల్యే గారిని ఆపరు. ఐఎమ్ సారీ, ఎమ్మెల్సీ గారిని ఆపరు, వైకాపా నాయకులు ఆపరు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపుతారా? ఇది హెరాస్మెంట్. గత 3 రోజుల్లో 4 సార్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కాన్వాయ్ను ఆపి తనిఖీ చేయడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. మార్చి 20న ఉదయం 8 గంటలకు, 23న ఉదయం 8 గంటలకు, ఆదివారం ఉండవల్లి కరకట్ట వద్ద ఉదయం 8:10 సాయంత్రం 5 గంటలకు లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీలు చేశారని తెలిపారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని చెబుతున్నారని, కేవలం లోకేష్ వాహనాలను మాత్రమే ఆపాలని పోలీసులకేమైనా ఆదేశాలు ఉన్నాయా అని నిలదీశారు. వైకాపా ముఖ్య నాయకుల కాన్వాయ్లు ఎందుకు తనిఖీలు చేయటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికీ మంగళగిరిలో జగన్ బొమ్మలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నా ఎందుకు తొలగించలేదని ధ్వజమెత్తారు. మంగళగిరి పోలీసులు తాడేపల్లి ఆదేశాల పరంగా నడుచుకోవటం మానుకోవాలని హితవు పలికారు. సాక్షి పత్రికకు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పరువు నష్టం దావా నోటీసులు పంపారు. సంధ్య ఎక్స్పోర్ట్స్లో తాము భాగస్వాములమంటూ సాక్షి మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారరహిత వార్తలు ప్రచురించి పరువు నష్టం కలిగించారంటూ 20 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపించారు. ఈ మేరకు సాక్షి పత్రిక యాజమాన్యానికి పురంధేశ్వరి న్యాయవాది సతీష్ నోటీసులిచ్చారు. ఎన్నికల ముందు వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వైకాపాను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పెత్తందారుల చర్యల వల్లే వైకాపా నుంచి బయటకు వచ్చినట్లు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల అక్కడ ఎమడలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది. మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని, అవమానపరచాలని హేయమైన చర్యలకు పాల్పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగానే వేరొకరితోటి మరి శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేయటం, శిలాఫలకం మీద ఉన్నటువంటి నా బొమ్మను కూడా రాయితోటి చెరిపేయడానికి మరి పాల్పడ్డారు. అలాగే శిలాఫలకం మీద ఉన్న పేరు కూడా తీసేశారు. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఆ పెత్తందారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు నేను పార్టీ అధిష్టానానికి తెలియజేశాను. మరి ఈ రకంగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పాను. అయితే పార్టీ పెద్దలు ఎవరు కూడా మరి దాన్ని పట్టించుకోలేదు. ఇంకా అదే కొనసాగుతూ ఉంది. మరి మా పార్టీ అని అనుకుని నేను ఎంతో కష్టపడి నేను
పనిచేశాను. నేను పార్టీని వీడక ముందే రీజనల్ కోఆర్డినేటర్ గారు చింతలపూడి నియోజకవర్గానికి రావటం, మరి అక్కడ మీటింగ్ జరపటం, నాకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవటం అనేది నాకు చాలా బాధను కలిగించింది. దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి మా పార్టీ నాయకుడికి నేను ఆయనకి రాజీనామా సమర్పించడం జరిగింది. నేను చింతలపూడి నుంచి పోటీ చేస్తాను. ఎన్నికల ముందు వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వైకాపాను వీడి భాజపాలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇతర పార్టీ పెద్దలు కండువా కప్పి వరప్రసాద్ను భాజపాలోకి ఆహ్వానించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం మోదీకే సాధ్యమని, ఆయన సారథ్యంలో పనిచేయడం సంతోషంగా ఉందని వరప్రసాద్ అన్నారు. మరోసారి తిరుపతి ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. I am greatly honored for being admitted into the most dynamic party that I have seen during the last 50 years, that is BJP. But after Modi ji has taken over these reins, I saw the development, particularly of Tirupati, with lots of the flyovers now. And the traffic jam is not there. So I was very much convinced that Modi ji provides the leadership and the necessary development for the country. The huge gap now amongst the people, between the weaker sections and the rest of the people. Only Modi ji could bridge the gap, this social gap, whatever is there, by his dynamism and the generosity. పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ పునరుద్ఘాటించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుతో కలిసి పవన్తో సమావేశమయ్యారు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని ఇద్దరు నేతలు జనసేనానికి వివరించారు. త్వరలో ప్రచారం ప్రారంభిస్తున్నట్లు పవన్ స్పష్టం చేశారు. శ్రీదత్త పీఠాన్ని దర్శించుకున్న అనంతరం వర్మ ఇంటికి వెళ్లి తెలుగుదేశం నాయకుల్ని కలుస్తానని పవన్ చెప్పారు. 3 పార్టీలు సమన్వయంతో పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ వెలువడి వారం రోజులు దాటినా క్షేత్రస్థాయిలో ఉల్లంఘనలు తీవ్రస్థాయిలో కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాలకు వైకాపా నేతలు తిలోదకాలిస్తున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పట్టించుకోవట్లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడ్ వచ్చిన అధికారులు ఇంకా వైకాపా సేవలో తరిస్తున్నారని విపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైకాపా నేతల కోడ్ ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిర్యాదు చేసిన వారిపై పలుచోట్ల వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో వైకాపా కార్యాలయానికి రంగులు తొలగించలేదని తెలుగుదేశం కార్యకర్త నాగులు భాష సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేశారు. దీంతో వైకాపా నేతలు నాగులు భాషపై దాడి చేశారు. వైకాపా నేత పోల పూర్ణతో పాటు మరికొందరు తనని కొట్టారని భాష తెలిపారు. ఫోటోలు ఎందుకు తీసా ఉన్నాడు సార్, నేనెందుకు తీసా అని ఒక మాటకి అంతలో నేను స్టేషన్లో ఫోన్ చేశాను సార్. పూలారాంబ వచ్చిలా తిడుతున్నాడన్నా రా అని. అంతలో అన్నొచ్చేలోగా వాళ్ళ తమ్ముడు పూలారాంబ వాళ్ళ తమ్ముడు పూలా పూర్ణ వచ్చి రావటం నా మెడకాయ పట్టుకొని గోడకేసి కొట్టి చెయ్యి మెసికేసి కొట్టాడు సార్. ఆకుల గోవిందరావు కూడా వచ్చి నన్ను కొట్టాడు, తిట్టాడు సార్. మా అమ్మని మీరు ఇంకో 2 నెలలు ఆగండి, మీకు ఏంటో నేను చూపిస్తాం, ఇవాళ సాయంత్రం నీ శవం జుజ్జూరులో పంపించకుండా చేస్తాను, నేను చంపేస్తాను అని అన్నారు సార్. వాళ్ళు వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి సివిజిల్ యాప్లో కంప్లైంట్ పెట్టాడు. పొద్దున ఫోటో తీసినప్పుడు వైసీపీ వాళ్ళు చూసి పోలా రాంబాబు పోలా పూర్ణ అనే వాళ్ళు చెప్తే వాళ్ళు ఈ నాగుల భాష చికెన్ కోర్టుకి వెళ్తే చికెన్ కొట్టుకాడికి వెళ్ళి అతనిపై దాడి చేశారు. నాగుల భాష నాకు ఫోన్ చేస్తే నేను ఎల్లగా నువ్వెవడరా మధ్యలో రావడానికి అని చెప్పి నా మీద నా గొంతుకాయ పిసికి చంపబోయారు. రేపు వీళ్ళతో మాకు ప్రాణహాని కూడా ఉంది. జుజ్జూరులో ఎప్పుడు లేని సంస్కృతి తెరదీస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. మీ బతుకులేని మా దేశంలో మిమ్మల్ని చంపడం 10 నిమిషాలు పడదు అని చెప్పి బెదిరించిపోయారు బయటప్పుడు కూడా. ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోయాక ఎస్ఐ గారు వచ్చారు, మమ్మల్ని తిట్టి మమ్మల్ని పంపించారు. అతను బాపట్లలోని భీమావారిపాలెం సచివాలయం వాట్సాప్ గ్రూప్లో ప్రతిపక్షాల నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్పై దుష్ప్రచారం చేస్తూ వాలంటీర్లు పోస్టులు పెట్టారు. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ ని తెదేపాకి అంటగడుతూ శనివారం కొన్ని పోస్టులు పెట్టి షేర్ చేశారు. బాపట్ల మండలం కొడబట్లపాలెం వాలంటీర్ వాట్సాప్ గ్రూప్లో వైకాపాకు అనుకూలంగా వీడియోలు పెట్టి ప్రచారం చేస్తూ దొరికిపోయాడు. ఎన్నికల కోడ్ అమలు చేయాలని కోరినందుకు కొల్లూరు మండలం కిష్కిందపాలెంకు చెందిన కూటమి సానుభూతిపరుడు కొల్లి వెంకటేశ్వరరావుపై వైకాపా నేతలు దాడి చేశారు. తెలుగుదేశం జనసేన జెండాలు తొలగించి వైకాపా ఫ్లెక్సీలు జెండాలు ఎందుకు వదిలేశారని వెంకటేశ్వరరావు అధికారులను నిలదీశారు. దీంతో ఎంపీటీసీ, సర్పంచ్, మరో 2 కార్యకర్తలు తనపై దాడి చేశారని వెంకటేశ్వరరావు తెలిపారు.
అన్నీ చేస్తున్నారో అని అడిగాం. ఆ సందర్భంలో ఊళ్ళో అన్నీ చేస్తున్నారు. మీరు ఏమైనా తెలిసి ఉంటే చెప్పమని చెప్తున్నారు. ఎంపీటీసీ గారి ఇంటి మీద అలాగే ఉందంటే జన్మ తీయలేదని సెక్రటరీ గారు ఫోన్ చేశారు. సరే ఓకే అంత అయిపోయింది. తర్వాత ఎంపీటీసీ ఫోన్ చేసి నా ఇంటిపై జెండా ఉంటే నీకేంటి ఇబ్బంది అని రామ్ దగ్గరికి వచ్చి అతను బిహేవియర్ సోషల్ మాట్లాడి మొహం మీద ఛాతీ మీద పెట్టి కైలాసం ఇంకా నలుగురు బయట ముగ్గురు ఉన్నారు. సర్పంచ్ గారు ఒక గుంటూరు నేలమ్మ లాగర్ ఉంటారు. ముగ్గురు బయట అలాగే చూస్తున్నారు కాబట్టి ఏమాత్రం అర్థం లేదు. వాళ్ళు ముగ్గురు బయట ఉన్నారు. లోపలికి వచ్చి బయటికి లాక్కెళ్ళి నేను ఎన్నికల కోడ్ వచ్చి వారం రోజులు దాటినా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పెదవులగల్లులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైకాపా రంగులు తొలగించలేదు. మరోవైపు ఆరోగ్య కేంద్రానికి ఉన్న వైఎస్సార్ పేరు కనబడకుండా రంగు వేయడం లేదా పేపర్ అంటించకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని సాక్షిగా కోడ్ ఉల్లంఘన సాగుతోంది. 2 ఏళ్ల క్రితం ఆలయ పునర్నిర్మాణ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రాలతో రూపొందించిన పుస్తకాలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల సమాచారంతో పుస్తకాలు పంపిణీ చేయకూడదన్న నిబంధనలను ఆలయ అధికారులు తొంగలో తొక్కడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం రాసినేపల్లిలో కదిరి వైకాపా అభ్యర్థి మక్బూల్ అహ్మద్తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 4 వాలంటీర్లపై వేటు పడింది. ఇదిలా ఉండగా మక్బూల్ వాలంటీర్లను ప్రలోభపెట్టేలా వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు భయపడకుండా రాజీనామా చేయాలని, వైకాపా అధికారంలోకి రాగానే తిరిగి నియమిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో అందర్నీ తీసుకొచ్చి ఓటేయించి వైకాపాను గెలిపించాలన్నారు. దీంతో వైకాపా నేత ఎన్నికల నిబంధనలను తొంగలో తొక్కారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థులు జనంతో మమైకమవుతూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. జగన్ ప్రభుత్వ అరాచకాల్ని ఎండగడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే కార్యక్రమాలు, పథకాలపై ప్రచారం చేస్తున్నారు. వారికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో అధికార వైకాపా నుంచి తెలుగుదేశం, జనసేనలోకి చేరికలు పెరిగాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయి అనే మాట లేకుండా చేస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. సీఎం నివాసం వద్ద తాగునీటి సమస్య ఉన్నా చర్యలు లేవని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వజ్ర రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులతో లోకేష్ సమావేశమయ్యారు. స్థానిక సమస్యలను అపార్ట్మెంట్ వాసులు లోకేష్ కు వివరించారు. కొంచెం సెటిల్ అయిన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని మేము బలంగా నమ్ముతున్నాం. దాంట్లో మీరు ఇస్తే అనేక మంచి అభ్యర్థులు తెలుగుదేశం, జనసేన పార్టీ మంచి అభ్యర్థుల్ని టికెట్లు ఇచ్చాం. సో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి, గెలిపించండి. తప్పనిసరిగా మెరుగైన అభివృద్ధి అందజేసే బాధ్యత మంది. సంక్షేమం, అభివృద్ధి 2 కలిసి కట్టుకెళ్ళాలి. ఏంటంటే కట్టే పనుకి ఇచ్చే వసతులకి తేడా ఉంది, అది తగ్గించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో మెరుగైన వసతులు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. తాడేపల్లి పట్టణంలో ఎప్పుడు లేని విధంగా గంజాయి దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతుంది. అంటే పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులుగా మార్చాలనుకుంటే ఈ గంజాయి బ్యాచ్ వచ్చి వాళ్ళు గంజాయి అలవాటు చేస్తారు. ఇది ఇక్కడనే కాదు తల్లి, రాయలసీమ వరకు వెళ్ళింది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో నేను అనేక మంది తల్లులు నేను కలిసా, వాళ్ళ బాధలు విన్నా. అక్కడ నేను హామీ ఇచ్చా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు పెరిగాయి. గుండాలపేటకు చెందిన వైకాపా సర్పంచ్ జగదీశ్వరితో పాటు వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. వారికి తెలుగుదేశం అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మెంటాడు మండలం ఇప్పలవలసలోనూ వైకాపా నుంచి జనసేనలోకి 300 కుటుంబాలు చేరాయి. జనసేన నేత శివశంకర్ ఆధ్వర్యంలో వారంతా పార్టీలో చేరారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో మీట్ గ్రీట్ కార్యక్రమాన్ని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పాల్గొన్నారు. రానున్న 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని పెమ్మసాని అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నరసరావుపేట తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పలువురు వైకాపా నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపా అరాచక పాలనకు అంతం పలికేందుకు కూటమి విజయానికి అందరూ కృషి చేయాలని లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు.
పార్టీ మీద అభిమానం ఉన్నా, నాయకుడి మీద అభిమానం ఉన్నా, గెలవాలంటే 10 మందిని మనం కలిసికట్టుగా తీసుకెళ్ళినప్పుడు మనం గెలుస్తాం. వారే స్వచ్ఛందంగా ఈరోజు ముందుకు వచ్చి మిగతా వాళ్ళందరూ చాలా ప్రెజర్ పెట్టారు వాళ్ళ మీద, వెళ్ళడానికి లేదు, అది ఇది అదే. అయినా వారు అన్ని ప్రెజర్కి ఏమీ తలకొక లేదు. ఎటువైపు అయితే న్యాయం ఉందో, నిజాయితీ ఉందో మేము అటువైపు వెళ్తున్నాం అని చెప్పి ఈ రోజు వచ్చి ఇక్కడ మాకు సపోర్ట్, మనందరికీ సపోర్ట్ గా ఈ రోజు నుంచినందుకు వారిని స్వాగతించాలి. మనందరం కూడా వీరందరూ ఆహ్వానించాలి. కడపలో తెలుగుదేశం అభ్యర్థి మాధవి ముమ్మరంగా ప్రచారం చేశారు. రవీందర్ నగర్కు చెందిన పలువురు ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఆమె కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి జోరుగా పర్యటించారు. వివిధ కాలనీల్లో పర్యటిస్తూ వారి సమస్యలను తెలుసుకుని ముందుకు సాగారు. తెలుగుదేశం, జనసేన, భాజపా గెలుపునకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృషి చేస్తుందని మందకృష్ణ మాదిగ తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును మందకృష్ణ మాదిగ కలిశారు. రాష్ట్రంలో పరిణామాలు, రాజకీయాలపై చర్చించారు. మందకృష్ణ ఇప్పటికే భాజపాకు మద్దతిచ్చారు. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం చేరడంతో ఆంధ్రప్రదేశ్లో కూటమికి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలుగుదేశం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు ప్రత్యామ్నాయం చూడాలని మందకృష్ణ చంద్రబాబును కోరారు. మాదిగల అభ్యున్నతికి 35 అంశాలతో చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి ముందు మాదిగల ఆకాంక్షలు అంశాలుగా ఆయన ముందు పెట్టాం. మేము పెట్టిన ప్రతిపాదనలన్నిటికీ మొదటి అంశం నుంచి మొదలుకొని 5 అంశాల వరకు కూడా ఆయన అంగీకరించాడు, ఆమోదించాడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని అమలు చేస్తామని హామీ ఇచ్చాడు. అందువల్ల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే సంపూర్ణ మద్దతే కాకుండా కూటమి గెలుపులో ఎంఆర్పీఎస్ అతి కీలకమైన భూమిక పోషిస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఆ కాలంలోనే 22,000కు పైగా మాదిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ సమయంలోనే వేలాది ఉన్నత విద్యా అవకాశాలు మాకు దక్కినాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే వర్గీకరణ సమస్య వెనుకపోయింది. మొన్న నవంబర్ 11న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదించింది కనుక వర్గీకరణ జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసంతో మేము ఉన్నాం. గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. అట్లనే ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ అమలు చేసిందే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ అమలు చేయడానికి ముందుకొస్తున్నదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీదనే మాకు నమ్మకం ఉంటదే తప్ప వర్గీకరణకు ఏమాత్రం సహకరించని జగన్ మీద గాని మరొకరి మీద గాని మేము నమ్మకం పెట్టుకునే అవకాశం మాకు అసలే లేదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. సమస్యలపై కనీస అవగాహన లేని వ్యక్తులు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి లక్ష్మణరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికలో మీడియా పాత్ర అంశంపై ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. అభ్యర్థుల ఎంపికలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ సభ్యుల ఆదాయం కోట్లల్లో ఉంటోందని, 30% మందిపై నేరాభియోగాలు ఉంటున్నాయన్నారు. ఎన్నికల్లో పరిమితికి మించి అభ్యర్థులు డబ్బు ఖర్చు పెట్టినా చర్యలు తీసుకోవడంతో అధికార యంత్రాంగం విఫలమవుతోందని ఆరోపించారు. ఈ రోజు 40 లక్షల రూపాయలు చెప్తున్నారు ఒక అసెంబ్లీ అభ్యర్థికి. నామినేషన్ రోజే 40 లక్షలు అయిపోతాయి. 40 లక్షలకి 100 రెట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 10 రెట్లు అంటే 4 కోట్లు, 100 రెట్లు అంటే 40 కోట్లు. 40 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ కనపడదు, పోలీస్ యంత్రాంగానికి కనపడదు, లోక్సభ కూడా 95 లక్షల లిమిట్ ఉంటే దాదాపు స్టార్టింగ్ పాయింట్ 100 కోట్లు, 100 కోట్ల నుంచి 200 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు పెరిగే కొంది ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతాం. 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పోటీ పడుతుంది లోక్సభ కోసం 100 కుటుంబాలు, 175 ఎమ్మెల్యేల కోసం పోటీ పడుతుంది 500 కుటుంబాలు. అంటే మనం గొప్ప ప్రజాస్వామ్య దేశం, చాలా పెద్ద దేశం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ పోటీలో నిలబడుతుంది అన్ని కలుపుకుంటే 1000 కుటుంబాలు లోపల. విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న వేళ సంధ్య ఆక్వాకు చెందిన బస్సు ఒకటి కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్త మూలపేట ఎస్సీజెడ్ కాలనీలో కనిపించడం కలకలం రేపింది. సంధ్య ఆక్వా బస్ 4 రోజులుగా కాలనీలో ఒకే చోట నిలిపి ఉంచారు. 4 రోజుల క్రితం డ్రగ్స్ స్మగ్లింగ్ పేరుతో మారుమోగిన సంధ్య ఆక్వా పరిశ్రమ బస్సుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బస్సులో కొన్ని బాక్సులు సీల్ చేసి ఉన్నాయి. పోలీసులు వచ్చి బాక్సుల్ని తెరిచి చూడగా వాటిలో కొన్ని రికార్డులు, కంప్యూటర్ పరికరాలు, దస్త్రాలు, నూతన చెక్ బుక్స్, మిషనరీ సామాగ్రి కనిపించాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎన్ఫోర్స్మెంట్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాకప్ నుంచే పాలన సాగిస్తున్నారు. ఈడీ లాకప్ నుంచి ఢిల్లీ సీఎం తొలిసారి అధికారిక ఆదేశాలను జారీ చేశారు. దేశ రాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి ఈ ఉత్తర్వుల్ని కేజ్రీవాల్ జారీ చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి అతిషికి నోటు ద్వారా తెలిపినట్లు పేర్కొన్నాయి. దీనిపై అతిషి స్పందించారు. లాకప్లో కూడా కేజ్రీవాల్ తన గురించి కాకుండా ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. ఒకవేళ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసినా ఆయనే సీఎంగా కొనసాగుతారని, అవసరమైతే జైలు నుంచే పాలన సాగిస్తారని ఇప్పటికే ఢిల్లీ మంత్రులు స్పష్టం చేశారు. ఇందుకు చట్టపరంగా ఏ విధమైన అడ్డంకులు లేవు. అయితే జైలు నిబంధనలు దీనిని అవరోధాలుగా నిలుస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక ఖైదీకి స్నేహితులు, కుటుంబీకులు, ఇతర వ్యక్తులతో వారానికి 2 సార్లు సమావేశమయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. కేజ్రీవాల్ను గృహ నిర్బంధం చేస్తే ఆయనకు పాలన సులభతరం అవుతుందని, అయితే అలా చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అనుమతి తప్పనిసరని తెలిపారు. గతంలో కేజ్రీ, సక్సేనాకు మధ్య అనేక వివాదాలు జరగడంతో ఆయన అనుమతి ఇవ్వరని అర్థమవుతోంది. కాగా కేజ్రీవాల్ ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయకపోవడాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. ఆయన్ను తొలగించేందుకు న్యాయపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విదేశాల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భాజపా అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మోదీ ఫర్ 2024 పేరుతో మద్దతు కోసం ప్రచార యాత్రలు చేస్తున్నారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆన్ బీజేపీ పేరుతో అనేక దేశాల్లో భాజపా మద్దతుదారుల సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లోని సభ్యులంతా భారత సంతతి వ్యక్తులే. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆస్ట్రేలియా సభ్యులు తాజాగా ఆ దేశంలోని 7 ప్రధాన నగరాలతో పాటు ప్రముఖ కట్టడాల వద్ద ప్రచార యాత్ర చేయాలని సంకల్పించింది. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు మద్దతు కూడగట్టడం, మోదీ విజయం కోసం ప్రచారం చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా హార్బర్ బ్రిడ్జ్, మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం, పెర్త్ ఆప్టస్ స్టేడియం, బ్రిస్బేన్ గబ్బా, సర్ఫర్స్ ప్యారడైజ్ వంటి ప్రదేశాల్లో ప్రచారం నిర్వహిస్తామని ఆ సంఘం తెలిపింది. ఇటీవలే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ యూకే కూడా ఇలాంటి యాత్రను నిర్వహించింది. 250 కార్లతో లండన్లో ర్యాలీ చేపట్టింది. Sarso Park!